శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. ఈ మధ్య ఒక 3 రోజుల నుంచి నేను లాంగ్ వీడియో చేయట్లేదు కదా. అయితే ఏదో పనిలో ఉన్నాను అలా చెప్తున్నాను. అసలు కారణం ఏంటంటే కొంచెం నాకు ఈ మధ్య ఒంట్లో సరిగ్గా ఉండట్లేదండి. బాగా కాళ్ళు చేతులు తిమ్మిర్లుగా ఉండడం, ఒంట్లో అలసటగా ఉంటే కొంచెం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే టెస్టులన్నీ చేశారు. B12 టెస్ట్ అది కూడా చేశారు. ఇప్పుడు ఎక్కువ B12 డెఫిషియన్సీ అది ఉంటుందని. కానీ రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి. కానీ కొంచెం కాళ్ళు తిమ్మిర్లకి వాటికి మందులు ఇచ్చారు. వేరే రోజు రాత్రి వేసుకోమని 2 రకాలు, నేను రోజు వేసుకునేవి కాకుండా. అంటే రోజు అంటే నేను బీపీ ఎక్కువ ఉందంటారుగా, పొద్దున్న ఒక రకం వేసుకుంటాను, సాయంత్రం ఒక రకం వేసుకుంటాను, రాత్రి. అవి కాకుండా ఇవి కూడా ఇచ్చారు. వాటికి కొంచెం ఇంకా బాడీ అడ్జస్ట్ అవ్వాలి, అంత యాక్టివ్నెస్ లేదు. అందుకని నేను వీడియో చేయకపోవడానికి కారణం అది. అయితే అలాగే మొన్న నీరసంగా ఉన్న మా వారు నిడదవోలు వెళ్తుంటే కోర్టుకు వెళ్ళి అమ్మవారి దర్శనం అది చేసుకున్నాను. బాగా జరిగింది. మీకు కూడా వీడియో అప్లోడ్ చేశాను కదా. ఇకపోతే అందుకే ఎప్పుడు చెప్తానండి, 50 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళందరూ ఆరోగ్యం మీద శ్రద్ధ పట్టాలని. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ హిస్టరెక్టమీ అవన్నీ అయిపోతున్నాయి, లేకపోతే మెనోపాజ్ వస్తుంది. అప్పటి నుంచి హెల్త్లో తేడా వచ్చేస్తుంది. నాకు హిస్టరెక్టమీ అది 38-40 మధ్యలోనే అయిపోయిందండి. గాల్ బ్లాడర్ ఆపరేషను, హెర్నియా ఆపరేషను, హిస్టరెక్టమీ ఆపరేషను. కొంతమందికి సిజేరియన్ అయినప్పుడు ఎడిషన్స్ పొట్టకు అతుక్కుపోతాయట, దానికి సంబంధించింది. ఇవన్నీ ఒక 2 ఇయర్స్లో అయిపోయాయి. 40 వచ్చేటప్పుడు మొత్తం అన్నీ. హిస్టరెక్టమీ అయినప్పుడు ఓవరీస్ అవి కూడా తీసేయడం జరిగింది. ఎప్పుడైతే ఓవరీస్ తీసారో మనలో శక్తి తగ్గిపోతుంది. ఆడవాళ్ళకి మెన్సెస్ అయినప్పుడే శక్తిగా ఉంటుంది. ఈస్ట్రోజన్ హార్మోను రిలీజ్ అవుతుంది అప్పుడు. అది మనని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ మెనోపాజ్ రావడం కానీ ఇలా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి హిస్టరెక్టమీ జరిగినా హెల్త్ని మనం కోల్పోతాం. అంత హెల్త్ ఉండదు. కానీ అది మంచి పని టైము. దాంతో నాకు చాలా ఎంతో యాక్టివ్గా ఉండేదాన్ని. అయినా ఇవన్నీ జరిగినా కూడా యాక్టివ్గా ఉన్నాను ఇన్నేళ్ళు. ఇంకా ఈ మధ్య ఒక్కొక్క ఏడు వస్తుంది కానీ తగ్గదు కదా. ఆ ఏడు వచ్చినప్పుడు పనులు బాధ్యతలు తగ్గిపోవాలి, కానీ నాకు అవి తగ్గలేదు. పైగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఒక రకమైన టెన్షన్గా బాధ్యతగా ఉంటుందండి. ఆడవాళ్ళు ఇంకా కలిసిపోతారేమో కానీ మగవాళ్ళకి కొంచెం జాగ్రత్తగా అటెండ్ అయ్యి, పూర్వకాలం మగవాళ్ళకి ఒక రకమైన జాగ్రత్తగా అటెండ్ అయ్యి అన్నీ జాగ్రత్తగా చూడాలి అని నాకు మా నాన్నగారు రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. వీటిలన్నిటితో అలసట తొందరగా వచ్చేస్తుంది. బ్లడ్ కూడా బాగా తక్కువగా ఉంది, అందుకే అలసట అని చెప్పారు. దానికి కూడా మందులు, దానిమ్మ పండు అవన్నీ తినమన్నారు. అవన్నీ వాటితో వీక్గా ఉండి నేను చెయ్యడం జరగలేదు వీడియో. అందుకే అందరితోనూ అంటాను, ఎప్పుడు ఆరోగ్యానికి పెద్ద పీట వేయండి. ఈ టెన్షన్స్ జీవితం ఎప్పుడు ఉండేవే. వన్స్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి సిక్ అయిన తర్వాత అలవోకగా మనం చేసుకునే పనిని ఇంకోళ్ళు నెమ్మదిగా మనం చేసి పెడుతుంటే దానికి మనం అడ్జస్ట్ అవ్వలేము. మనకి మనం చేసుకోవడం అలవాటు. అలాంటప్పుడు పైగా గబగబా పని చేసుకుని వాళ్ళకి నెమ్మదిగా పనిచేసి ఎవరైనా పెట్టినా అంత మనం సాటిస్ఫై అవ్వలేం. బాగుండలేదు కదా, ఏదో ఒకటి చేస్తున్నాం అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉంటారు. అందుకని అంత స్థితి తెచ్చుకోకుండా మనం తిరుగుతున్నంతకాలం మన పని మనం చేసుకోవాలి అని నా ఉద్దేశం. మా అమ్మగారు వాళ్ళకి వంట మనిషి ఉండేవారు. అయినా సరే ఆవిడ తిరుగుతూనే పోయింది. ఆవిడ హార్ట్ అటాక్తో 75-80 ఇయర్స్కి. మా మదరు ఆఖరి 1 వీక్ తప్ప తిరుగుతూ ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ హాయిగా. మా మదర్ 74 ఇయర్స్కే అలాగే పోయారు. భగవంతుడు నేను ఎప్పుడు అదే అనుకుంటాను. మరి ఆయన అనుగ్రహం ఎలా ఉందో తెలియదు కానీ లాస్ట్ మూమెంట్ వరకు తిరిగే శక్తినే ఈ తండ్రి ఒంట్లో అని చెప్పి. అదండి, మా పిల్లలు, మా వాళ్ళు, కోడళ్ళు అందరూ దెబ్బలాడతారు. మీకు ఎంత ఏళ్ళని, 60 ఏళ్ళు కూడా లేవు, ఇప్పటి నుంచి మీరు 50+కే అలా వెళ్ళిపోవాలి ఇలా వెళ్ళిపోవాలంటే చిన్నప్పుడే పెళ్ళైంది, పిల్లలు చిన్నప్పుడే సెటిల్ అయ్యారు. ఇంకా ఏంటిలే అలా అనిపించేస్తుంది అనమాట. కథ తొందరగా మొదలైనప్పుడు జీవితంలో అలా ఉండి అలా అనిపిస్తుంది ఏమిటో. పోనీ అలానే ఎక్కడికైనా వెళ్ళిపోవడానికి తీర్థయాత్రలు, పోనీ అన్నీ తిరిగి వచ్చేద్దామా, ఎక్కడికైనా మార్పు ఉందంటే మా నాన్నగారు పూచి ఉంది.
నా కాళ్ళు చెప్పాగా ఏదో చికెన్ గున్యా వచ్చింది. ఈ ఓవరీస్ తీసే కాళ్ళు నొప్పులు ఉంటున్నాయి అంత ఫాస్ట్గా. ఇప్పుడు గుళ్ళు అవి అంటే ప్రాంగణాలు అవి పెద్ద పెద్ద ఉంటాయి, నడవాలి మనం, ఫాస్ట్గా నడవాలి. అంత నడిచే ఓపిక నాకు లేదు. మామూలుగా గుళ్ళకెళ్ళి చూసి అలాంటివి అయితే చేయగలను, కానీ వేరే జర్నీ చేసి అక్కడికి వెళ్ళి ఇది లేదు. చిన్నప్పుడు చూసినవేవో ఏజ్లో ఉండగా 30స్లో 35లో ఉన్న వెళ్ళొచ్చినవి అవన్నీ అంతవరకే. ఇంకా ఇప్పుడు అంత లేదు. ఇంట్లో కూడా నాకు కుదరదు అసలు. లాయర్ గారి టైమింగ్స్ కానీ, ఆయనది జాబ్ కాదు కదా, ఆయన వర్క్ లోడ్ అయింది, మా నాన్నగారి పని మా నాన్నగారిది, ఇంకా వీటిలన్నిటితో అవ్వదు. ఏదో మన పని మనం చేసుకుని వచ్చిన వాళ్ళకి ఏమైనా కష్టం చేసి పెట్టి ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే చాలు, అంతకు మించి ఇంకేం అక్కర్లేదు. కానీ భగవంతుడు మనం ఎక్కడ ఉంటే మన భక్తి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలే, కానీ ఆయనే అన్నీ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా నేను అలా కళ్ళు మూసుకున్నా, అదేదో గొప్పలా నేను చెప్పను, ధ్యానంలో కూర్చుంటే నేను ఏది చూడాలనుకున్నా అది నాకు దర్శనం అయినట్టే అనిపిస్తుంది నాకు. అది సంగతి అండి. కానీ ఏది ఏమైనా, ఏ విషయాలు ఎలా ఉన్నా అందరూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా ఒంట్లో కాస్త తేడాగా వచ్చినా ఆ మామూలే కదా అని అశ్రద్ధ చెయ్యొద్దు. ఆ మామూలే అనుకున్నదే పెద్దదవుతోంది. అందరూ తప్పకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి తగ్గ చెకప్లన్నీ చేయించుకోండి. అవసరమైన వాళ్ళు చెప్తారు కదా. మాకైతే రాజమండ్రిలో చల్లా శాస్త్రి గారు, ఆయన ఎప్పుడో 30 ఏళ్ళు పైనుంచి, ఇంకా 33 ఏళ్ళు 34 ఏళ్ళ నుంచి మా ఫ్యామిలీ డాక్టర్ ఆయన. మా పిల్లలకి అవని, మా వారికి అవని, నాకు అవని, మా మదర్ ఉన్ననాళ్ళు మా మదర్ అవని, అందరూ ఆయన దగ్గరే. అసలు ఆయన హస్తవాసే చాలా మంచిది. డాక్టర్ గారు అసలు చూడగానే కనిపెట్టేస్తారు ఏంటి అన్నది, చక్కటి మందిస్తారు. ఆయన సత్యసాయి భక్తులు, బాబాయే ఆయన మాకు చూపించారు అనుకుంటాను నేను ఎప్పుడు. అది సంగతి అండి. ఈరోజు అన్ని సొంత విషయాలే చెప్పానంటారా, కానీ ఈ సొంత విషయాల్లో ఏదో ఒకటి మీకు ఉపయోగపడేది ఉంటుంది కదా. ఆరోగ్యం, అవును, విజయ్ గారు చెప్పినట్టు ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి అనో, ఏదో అన్నీ బాగున్నట్టే అనిపిస్తాయి పైకి, సడన్గా ఒకసారి తేడా పడుతుంది 50 ఏళ్ళు దాటినప్పటి నుంచి. అందుకని అందరూ జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ అస్సలు చెయ్యొద్దు, అది విషయం. నేను అలాగే మొండిగా తిరిగేసే ఈరోజు కొంచెం నీరసపడే స్థితికి తెచ్చుకున్నాను. మీకు కొద్ది ఓపికనే నేను ఇదివరకు చెప్పాను, డబ్బు ఎలా దాచుకుంటామో బ్యాంకులో శక్తిని కూడా అలాగే దాచుకోవాలని మా ఆడబడి చెప్పిందని ఒక వీడియో చేసే షార్ట్ చాలా వైరల్ అయింది. ఓపిక కూడా బ్యాంక్లో అమౌంట్ లాగే దాన్ని సేవ్ చేసుకుని ఉంచుకోవాలి మనం. అది ఇన్ని చెప్పి మా ఆడబడుచు జాగ్రత్తగా ఉండి, ఇది నా అంత పని కాదు, తనకి కొంతవరకు పని అయితే అయినా తనకి పాపం బాగా కాళ్ళు నొప్పి చేసేసి తను కొంచెం అంత నడవలేకపోతుంది గబగబా. తను ఇంచుమించు నా వయస్తే తన ఇబ్బంది తను పడుతోంది, అవస్థలు పడుతోంది. అది చెప్పలేమండి. మనం జాగ్రత్తగా ఉన్న ఒక్కోసారి సఫర్ అవ్వాల్సి వస్తుంది, ఒక్కోసారి ఏం జాగ్రత్త లేకపోయినా బాగానే ఉంటారు. ఏది ఏమైనా జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. అందుకని ఆరోగ్యం పట్ల అందరూ శ్రద్ధ వహించండి. రేపటి నుంచి ఇంకా జనరల్ టాపిక్స్ అవి అన్నీ మాట్లాడుకుందాం. మరి ఈ ఆరోగ్యం మీద నేను చెప్పిన అభిప్రాయాలు, మీ ఉద్దేశాలు, మీ అనుభవాలు తెలియజేసేయండి. ఎలా అయినా ఆడవాళ్ళు అందరూ అలిసిపోతున్నారండి 45 ఏళ్ళు దాటినప్పటి నుంచి. ఎక్కడో కొంతమంది తప్ప అందరూ కంప్లైంట్స్ చెప్తున్నారు. చాలామంది మరి ఇక్కడ ఈ గోదావరిలో ఈ పేపర్ మిల్లు కాలుష్యమే కలుస్తోందో అయితే అందరికీ అలా ఉందేమో తెలియదు, కానీ రాజమండ్రిలో అయితే చాలామంది కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. అది విషయం. మీ అనుభవాలు కూడా తెలియజేసేయండి. మరి ఉంటాను. ముఖ్యంగా ఆడవాళ్ళే కాళ్ళ నొప్పితో బాధపడుతున్నారు, మగవాళ్ళు కాదు. అది కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందామా. ఉంటాను. మీ స్నేహితురాలు విజయ పన్నాల.